ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం ధర్మపురి నరసింహస్వామి వారి యొక్క ఆలయ విశేషాలు ఈ రోజు మీ అందరి కోసం. భారతదేశంలోని అన్ని నరసింహ క్షేత్రాలతో పోలిస్తే ధర్మపురి నరసింహస్వామి క్షేత్రం అత్యంత పురాతనమైన ప్రాధాన్యత కలిగి ఉంది. దీని గురించి మనకు భారతదేశంలో అన్ని పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది. ఇక్కడ గోదావరి దక్షిణ వాహినిగా ప్రవహించడమే కాకుండా 5 పవిత్ర పుష్కరిణులుగా కూడా ఏర్పడింది. అంతేకాకుండా దేశంలో మరెక్కడా లేనట్టుగా యముడి విగ్రహాన్ని కూడా ఈ దేవాలయంలో చూడవచ్చు. అందుకే ధర్మపురికి వెళ్ళిన వారికి యమపురి కూడా ఉండదన్న నానుడి వచ్చింది. ఇది హరిహర క్షేత్రం. అంతేకాకుండా త్రిమూర్తి క్షేత్రం కూడా. అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవాలయాలు ఉన్నాయి. ఇటువంటి క్షేత్రం దేశంలో మరెక్కడా లేదు. ఇక్కడ దైవ దర్శనంతో పాటు కుజదోష నివారణ కూడా జరుగుతుందని చెప్తారు. ఇన్ని విశిష్టత కలిగినటువంటి ఈ దేవాలయానికి సంబంధించిన వివరాలు మీకోసం. గోదావరి నదీ తీరంలో ప్రసిద్ధ క్షేత్రాల్లో ధర్మపురిలోని స్వామివారి క్షేత్రం అత్యంత పవిత్రమైనది. ఈ దేవాలయానికి ఎన్నో విశిష్టతలు కలవు. అందువల్లే నరసింహస్వామి క్షేత్రాల్లో ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన స్థానం కలదు. ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే గొప్ప రాజు పాలించడంతో ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఈ ధర్మవర్మ తపస్సుకు మెచ్చినటువంటి నారసింహుడు యోగ నరసింహస్వామి రూపంలో ప్రహ్లాద సముద్రుడై ఇక్కడ సాలగ్రామ రూపంలో వెలిచాడని చెప్తారు. అదేవిధంగా ఈ క్షేత్రాన్ని త్రిమూర్తి క్షేత్రం అని కూడా పిలుస్తాము. ఇక్కడ బ్రహ్మ విగ్రహంతో పాటు పరమేశ్వరుడు శ్రీ రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. అందువల్ల ఈ క్షేత్రాన్ని త్రిమూర్తి క్షేత్రం అని కాకుండా హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తాము. యమలోకంలో నిత్యం పాపలను శిక్షిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి నదంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని సాంత్వన పొందినట్టు చెప్తారు. అందువల్లే ఈ ఆలయం ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం కూడా కలదు. ఇలా ఒక నరసింహ క్షేత్రంలో యమధర్మరాజు విగ్రహం ఉండటం మనం ధర్మపురిలో తప్ప మనం ఇంకెక్కడా చూడలేము. ఈ క్షేత్రంలో బ్రహ్మగుండం, సత్యవతి గుండం, యమగుండం, పాలగుండం, చక్రగుండం పేర్లతో పుష్కరిణులు కలవు. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ధర్మపురి క్షేత్రంలో గోదావరి దక్షిణ వాహినిగా ప్రవహిస్తుంది. అందువల్ల ఈ క్షేత్రంలో భక్తులు 3 సార్లు గోదావరి నదీ స్నానం చేస్తే 3 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయని శ్రీ దత్తాత్రేయ పురాణాల్లో కలదు. అదేవిధంగా ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు కుజదోష నివారణకు ప్రసిద్ధి చెందింది. కుజదోషం ఉన్నవారు ఈ క్షేత్రంలో స్వామివారి కళ్యాణం చేయిస్తే దోష నివారణ జరిగి వారికి త్వరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఇదిలా ఉండగా కొన్నిసార్లు కుజదోషం ఉన్నట్టు తెలియక కొంతమంది వివాహం చేసుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో వివాహ జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇటువంటి వివాహానంతర కుజదోషాలకు కూడా ధర్మపురి మంచి పరిహారంగా పనిచేస్తుందని ఇక్కడ పూజలు తెలియజేశారు. అందువల్ల ఇక్కడ దంపతులు గోదావరి తీరంలో స్నానాలు ఆచరించి ఆ దుస్తులతోనే స్వామివారిని అర్చిస్తే ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టి తొలగిపోతాయని వారు చెప్తారు. ధర్మపురి దేవాలయానికి సంబంధించిన సమాచారం వివిధ పురాణాల్లో మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి శాసనాలు ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి కోటిపల్లిలో ఇప్పటికీ భద్రపరిచి ఉన్నాయి. గోదావరి భద్ర నదులు ఇక్కడ సంగమిస్తాయి. అందువల్ల ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనదిగా ప్రజలు భావిస్తారు. ఈ గ్రామంలో 5 నరసింహస్వామి వారి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ గోదావరి నీరు చాలా స్వచ్ఛమైన నీటి ద్వారాతో ప్రవహిస్తూ ఉంటుంది. పురాణ ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ధర్మపురి మత సామరస్యానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. ఇక్కడ మసీదు, నరసింహస్వామి వారి దేవాలయం పక్కపక్కనే ఉంటాయి. గౌతమ మహర్షి ఇక్కడ నదిని తీసుకువచ్చాడు కాబట్టి ఇక్కడ గోదావరిని గౌతమి అని కూడా పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ క్షేత్రంలో అనేక దేవాలయాలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోని దేవాలయ నిర్మాణాలకు ఆదర్శమని కూడా చెప్తారు. ముఖ్యంగా ఇక్కడున్నటువంటి రామేశ్వర ఆలయం భువనేశ్వర్లోని లింగరాజ స్వామి వారి యొక్క ఆలయాన్ని పోలి ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం. మరి తెలుసుకున్నారు కదా ధర్మపురి యొక్క నరసింహస్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.